రఘునందన శ్రీరామ జయ సీతానాయక శుభనామ కౌసల్యా తనయా సదయ జయ కమల నయన కరుణా హృదయ శ్రీ రఘునందన శ్రీరామ జయ సీతానాయక శుభనామ కౌసల్యా తనయా సదయ జయ కమల నయన కరుణా హృదయ శ్రీ రఘునందన శ్రీరామ జయ సీతానాయక శుభనామ तापस जनयाग रक्षका राम राम जय जय राम 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 जय जय भवतापहारका जनार्दना तापस जनयाग रक्षका भवतापहारका जनार्दना ललनाशाप विमोचक शुभचरणा मंगलदायक ललनाशाप विमोचक शुभचरणा मंगलदायक श्री रघुनंदन श्रीराम जय सीतानायक शुभनाम విశాఖ జిల్లా నర్సీపట్నానికి 2 కిలోమీటర్ల దూరంలో బలిఘట్టం శ్రీ బ్రహ్మలింగేశ్వర స్వామి ఆలయం. ఈ కొండపై శ్రీ గగనానంద స్వామి సమాధి మందిరం ఇదే. ఇక్కడ వేదకాలం నుండి మహారుషులు ఎందరో నిలవై ఉండేవారు. ఈ కొండపైనే బలిచక్రవర్తి లోక కళ్యాణార్థం ఒక మహాయజ్ఞం చేయడం వల్ల ఈ గ్రామం బలిఘట్టంగా ప్రసిద్ధిగాంచినది. ఈరోజు మహాశివరాత్రి. సరిగ్గా 36 సంవత్సరాల క్రితం ఇదే రోజు శ్రీ పాకలపాటి గురుదేవులు తమ భౌతిక శరీరాన్ని విడిచి ఇక్కడే మహాసమాధి చెందారు. కొన్ని లక్షల మంది భక్తుల హృదయాలలో కొలువై ఉన్న ఆ ప్రేమమూర్తిని ఈ శివరాత్రి మహాపర్వదినాన భక్తులు భక్తి ప్రపత్తులతో ఆరాధనోత్సవాలు జరుపుకుంటున్నారు. ఈ మహాపురుషుడి గురించి తెలుసుకోవడానికి కాలచక్రంలో 96 సంవత్సరాలు వెనక్కి వెళదాం. పశ్చిమ గోదావరి ఏలూరుకు 14 కిలోమీటర్ల దూరంలో ముండూరు గ్రామంలో శ్రీ చాంద్రమాన విరోధీకృత నామ సంవత్సర జ్యేష్ఠ శుద్ధ పౌర్ణమి ఆదివారం అనగా జూన్ 11, 1911లో బాబుగారు శ్రీ దామరాజు గంగరాజు వెంకమ్మల పుణ్య దంపతులకు 3వ సంతానంగా ఈ గృహం నందే జన్మించారు.
చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయి అమ్మమ్మ పెంపకంలో ప్రాథమిక విద్యను ముండూరు పాఠశాలలో అభ్యసించారు. చిన్న వయసులోనే దూర ప్రాంతాల్లోని మహోన్నత పర్వతాలు, కీకారణ్యాలతో కూడిన అనంతమైన ప్రకృతి శోభమాటున దాగి ఉన్న అతీతమైన రహస్యాలను అన్వేషించడంపైనే ఆయన దృష్టి సాగింది. అందుచేతనే వింత బాలుడుగా అందరితోనూ పిలువబడేవాడు. లౌకిక చదువుపై ఆసక్తి లేక మోతేవారి సత్రంలో 8వ తరగతిలో తన విద్యాభ్యాసం విడిచిపెట్టిన దశలోనే శ్రీ రమణ మహర్షి, కావ్యకంఠ గణపతి ముని, జిడ్డు కృష్ణమూర్తులను కలుసుకున్నారు. బాబుగారిని కుటుంబం, గ్రామం వదిలేసింది. పుల్లయ్య చౌదరి గారి ఇంటిలో కొంతకాలం తలదాచుకున్నారు బాబుగారు. ఒక అర్ధరాత్రి విరక్తితో ఆత్మహత్య చేసుకోవడానికి తన బాల్యమిత్రుడు సూరన్నతో ఏలూరు రైల్వే స్టేషన్కు చేరి మిత్రుణ్ణి వదిలేసి వస్తాను నేస్తాం అని విషాద వదనంతో రైలెక్కారు. రైలు పరిగెడుతుంది. ఆవేశంలో ఆత్మహత్య చేసుకోవడానికి లేచిన బాబుగారికి జీవితంలో బ్రతకాలి, 10 మందిని బ్రతికించాలి, ఆత్మహత్య చేసుకుని వంశానికి కళంకం తీసుకురాకు అన్న తన మిత్రుడు పుల్లయ్య చౌదరి మాటలు గుర్తుకు వచ్చాయి. దూకవలసినది గోదావరిలోకి కాదు, జ్ఞాన సముద్రంలోకి అని నిశ్చయించుకుని ఆత్మహత్యను విరమించుకున్నారు. ఉదయానికి రైలు నర్సీపట్నం అడ్డు రోడ్డు వచ్చింది. టికెట్ కలెక్టర్ టికెట్ అడిగాడు. లేదని చెప్పిన బాబుగారిని చెంప వాయించి రైలు దించివేసి ఆంధ్రదేశానికి మహోపకారం చేశాడు. అడ్డు రోడ్డు నుండి ఈ మార్గం గుండానే నడిచి అలసి పాకలపాడు గ్రామం చేరారు బాబుగారు. ఈ గ్రామంలో మర్రి కన్నమ్మ ఆశ్రమంలో 2 రోజులు ఉండి ఏజెన్సీ మార్గంలో శాంభరీదేవిని ఉపాసించి ఆ మార్గం గుండా ప్రయాణిస్తూ అల్లూరి సీతారామరాజుని, హిమాలయాలలో టిబెట్ యోగులను కలుసుకున్నారు. దేశాటన ముగించుకొని చింతపల్లి కీకారణ్యం చేరుకొని తపస్సు చేసింది ఇక్కడే. ఇదే చింతపల్లి దండకారణ్యం, వింధ్యాపర్వతానికి నడిబొడ్డు. శ్రీరాముడు సంచరించింది ఈ ప్రాంతమే. ఈ ప్రాంతం చూస్తే ఈ దేశంలోని ఏ ప్రదేశాలు, రమణీయ దృశ్యాలు చూడవలసిన అవసరం లేదు. స్థూల నేత్రాలకు గోచరించని ఋషి ఆశ్రమం ఇక్కడ ఉంది. ఇంతవరకు ధేమ్యుడు, ధర్మరాజు మాత్రమే ఈ ఆశ్రమాన్ని జ్ఞాననేత్రాలతో చూడగలిగారు. ఆ తరువాత గురువుగారు మాత్రమే ఈ ప్రదేశానికి రాగలిగారు. ఈ చెట్టుకే ఉట్టు కట్టుకుని ఉట్టులో తపస్సు చేశారు. ఒకసారి పాకలపాడులో భాగవత ప్రవచనం జరుగుతోంది. వక్త గొప్ప పండితుడు. ఆ సమయానికి చింకుగుడ్డలు, చేత భిక్షపాత్ర ధరించి ఒక సాధువు కథను శ్రద్ధగా వింటున్నాడు. ఒక ప్రవచనంలోని శ్లోక వివరణ సంతృప్తికరంగా లేదని చెప్పి దానికి సరైన వివరణ ఇచ్చాడు. అక్కడి వారంతా ఆ భిక్షువు సామాన్య భిక్షువు కాదని, మహాపండితుడని తెలుసుకుని ఆయన్ని భక్తులు పాకలపాటి గురువుగారు అని పిలవడం ప్రారంభించారు. అప్పటినుంచి ఆ గ్రామంలోనే బాబుగారున్నారు. కొందరు వారిని పంతులుగారని, కొందరు రామయోగని, మరికొందరు బాబుగారని వ్యవహరించేవారు. బొబ్బిలికి సమీపంలో ఉన్న కలువరాయి గ్రామంలోని కావ్యకంఠ గణపతి మునివారి ఆశ్రమానికి బాబుగారు వెళ్లి అనేక గ్రంథాలు ఇక్కడే అధ్యయనం చేశారు. బాబుగారికి కావ్యకంఠ గణపతి ముని అంటే ఎంతో అభిమానం. కలువరాయి నుండి పిరిడి గ్రామానికి చేరుకుని ఈ గుడి వద్ద ఉన్న చెరువు దగ్గర సాయంత్రం వేళల్లో గడుపుతూ గ్రామంలోని యువకుల చేత రామభజన చేయిస్తుండేవారు. పాలకొండలో సుమారు 6 సంవత్సరాలు ఉన్నారు. ఈ సమయంలో బొబ్బిలి, సాలూరు, టెక్కలి తరచూ వెళ్లి వస్తూ ఉండేవారు. కస్బా జగన్నాథపురంలోని
శ్రీ పాలకుర్తి శ్రీరామమూర్తి గారి మేడకు శంకుస్థాపన బాబుగారి చేశారు. ఆ పుణ్య దంపతులతో ఉత్తర దేశ యాత్రలు చేసినారు. కృతజ్ఞతతో ఆ దంపతులు మాడుగుల రోడ్డు ప్రక్కన ఒక పక్కా గృహం కట్టించి 10,000 రూపాయల విలువ చేసే గ్రంథాలయాన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ ప్రతినిత్యం వేలాది మంది భక్తులు వచ్చేవారు. వారి భోజన సౌకర్యాలు బాబుగారే ఏర్పాటు చేసేవారు. మరికొంతకాలం మాడుగుల కురిమెళ్లి సత్యనారాయణ ఇంటిలో బస చేశారు. ఈయన జైపూర్ రాజుల సంస్థానంలో మేనేజర్. ఇక్కడ ఉన్న సమయంలోనే బాబుగారు గంగరాజు మాడుగులు వెళ్ళినప్పుడు మత్స్యరాజు గారి ఇంటిలో బస చేసేవారు. జైపూర్ మహారాజు విక్రమదేవ్ వర్మ గొప్ప సంస్కృత విద్వాంసుడు, కళాపోషకుడు. వారు ఏర్పాటు చేసిన కవి సమ్మేళనానికి ఆంధ్రదేశం నుండి తిరుపతి వెంకట కవులు, కొట్టారపు కవులు పాల్గొన్నారు. బాబుగారు కూడా ఈ సభకు హాజరయ్యారు. మహారాజు వేసిన సమస్యను పూరించడానికి మహాకవులు సమయం అడగ్గా బాబుగారు వెంటనే పూరించారు. రాజుగారు మెచ్చుకున్నారు. ఆస్థాన కవిగా నియమించుకున్నారు. అదే సమయంలో విశాఖ సముద్ర తీరాన స్నానం చేస్తూ కనిపిస్తున్నారని తెలుసుకుని వేగుల ద్వారా అది నిజమని దృఢపరచుకొని ఏకకాలంలో 2 చోట్ల కనిపిస్తున్నవారు మహాత్ములని భావించి క్షమించమని అడిగారు. అక్కడి నుండి వెంకటాపురం చేరిన బాబుగారు భాగవత సప్తావహం యజ్ఞం చేశారు. అది 2వ ప్రపంచ యుద్ధకాలం, కరువు రోజులు. ఆ సమయంలో ఆకలితో అలమటిస్తున్న వారికి 15 రోజుల పాటు భోజనాలు పెట్టారు. బ్రిటిష్ అధికారులు ఇంత వస్తు సామాగ్రి ఎక్కడి నుంచి వస్తున్నాయో కనుగొని దండించడానికి వచ్చి బాబుగారి గొప్పతనం తెలుసుకొని వారి భక్తులుగా మారారు. వెంకటరామపురం, అప్పన్నపాలెం ఆశ్రమాలలో ఉండేటప్పుడు ప్రతిరోజూ వేకువజామున ధారమఠంలో స్నానమాచరించేవారు. ఏజెన్సీ ప్రాంత ఆశ్రమాలకు వెళ్తూ నర్సీపట్నం శిష్యులు చిన్నబాబు గారింటికి, సుబ్బారాయుడుపాలెం చిట్టిబాబు గారింటికి, కసింకోట సీధరాల నూకరాజు గారింటికి, విశాఖపట్నం ఆత్మీయులు ఎక్కిరాల కృష్ణమాచారి గారింటికి వెళ్లి వస్తుండేవారు. ఈ ఆశ్రమంలో ఉండేటప్పుడు పుస్తక పఠనం చేస్తుండేవారు. గిరిజనులకు రామాయణం, పురాణాలు, వేమన శతకాలు, సుమతీ శతకాలు నేర్పించారు బాబుగారు. అంతేకాకుండా పంటలు పండించటం, సాగు చేయడం లాంటి వ్యవసాయ పనులెన్నిటినో నేర్పించారు. వారిని మంచి మార్గంలో పెట్టి నాగరికులుగా మార్చారు. ఇక్కడి నుంచే భూసురుకోట,
జీకొత్తూరు, మత్స్యపర్వతం లాంటి గ్రామాలకు వెళ్లి ఊర్లు ఏర్పరిచి ఊరు పేరు కూడా బాబుగారే పెట్టేవారు. సుమారు 900 రామాలయాలు ప్రతిష్ఠించి రామభక్తిని నేర్పినారు. ఈ గిరిపుత్రులు సాక్షాత్తు మునీశ్వర కుమారులు అని బాబుగారు భావించేవారు. భీమసింగి ఆశ్రమంలో ఉండేటప్పటికీ బాబుగారికి 55 సంవత్సరాలు. ఈ ఆశ్రమంలో బాబుగారు ఉన్నప్పుడే మాస్టర్ ఈకే గారి మిత్రులు వర్మగారు, భరద్వాజ గారు బాబుగారిని దర్శించుకోవడానికొచ్చారు. బాబుగారు ఈ రాయి మీదే కూర్చొని స్నానం చేసేవారు. బాబుగారు ధరించిన పాదరక్షలు ఇవే. ఈ ఆశ్రమంలో ఉన్నప్పుడు గిరిజనులు మేళా కట్టి, ఎత్తుకొని తోరణాలు కట్టి వారి గ్రామాలకు ఆహ్వానించేవారు. ఊరి పొలిమేరల్లో ముద్ద కర్పూరం వెలిగించి రోగపీడలను నివారించేవారు. బాబుగారు నరమాంస భక్షకులను మార్చింది ఇక్కడే. ఇదే మత్స్యపర్వతం, విశాఖ జిల్లాలో ఎత్తైన శిఖరం. ఈ శిఖరంపైకి ఎక్కి ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదించేవారు బాబుగారు. భారతంలో నన్నయ్య వర్ణించిన ఆవు పులి ఒక్కచోట నీళ్లు తాగాయి అన్నది ఈ ప్రదేశాన్ని చూసే. ఈ దండకారణ్యంలో ప్రతి చోట ఏదో ఒక వింత ఉందని బాబుగారు పారవస్యంతో తిలకించి భక్తులకు చెబుతూ ఉండేవారు. ఇదే మత్స్యగుండం. ఈ దేవతను దర్శించటానికి నాగరికులు వేల మంది వస్తూ వెళ్తూ ఉంటారు. ఆయుర్వేద మందుల మిషతో మాస్టర్ ఈకే గారి దగ్గరకు తరచూ బుద్ధి పుట్టినప్పుడల్లా వెళ్లి వస్తుండేవారు బాబుగారు. గురువుగారు ఏజెన్సీ ఆశ్రమంలో ఉన్నప్పుడు గిరిజనుల చేత రామభజనే కాకుండా దసరా, కృష్ణాష్టమి, శ్రీరామనవమి, మహాశివరాత్రి, వినాయక చవితి వంటి పండగలను ప్రతి సంవత్సరం వారు ఏ ఆశ్రమంలో ఉన్నా అక్కడ గిరిజనుల చేత ఘనంగా చేయించి అన్నదానం చేయిస్తుండేవారు. ప్రతి సంవత్సరం అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం తాలూకా వడ్డిపాలెం గ్రామంలోని శ్రీ ప్రత్యక్ష ఆంజనేయ స్వామి వారికి విధిగా 5 రూపాయలు పంపించేవారు. బాబుగారు కళ్యాణ హిందీ దినపత్రికను తెప్పించి తప్పక చదివేవారు. సిద్ధ పురుషులు తమ మహత్యాన్ని కేవలం ఇతరులను భక్తి మార్గం వైపు మళ్లించటానికే చేస్తారు, కాని తమ కీర్తికి జన వశీకరణకు కాదు. మహాపురుషులు ఎవరికి దర్శనమివ్వాలి, ఎవరికి ఇవ్వకూడదు నిర్ణయించుకుని ఆ ప్రకారం తమ వద్దకు భక్తుల్ని రాణిస్తారు. సిరిడి సాయినాథ మహారాజు చెప్పినట్లు నా భక్తుని నేనే ఎన్నుకుంటాను. బాబుగారు ప్రకృతికి తనకు అన్యం లేదని భావించారు. కాబట్టే క్రూర మృగాలు ఉన్న దండకారణ్యంలో భయం లేకుండా సంచరించేవారు. ఈ భారతదేశంలో ఆయన ఎక్కని పర్వతం లేదు, తిరగని ప్రదేశం లేదు. ఎప్పుడు వెళ్లాలనిపిస్తే అప్పుడు సమయంతో పని లేకుండా ఎక్కడికైనా వెళ్లేవారు. బాబుగారు చివరి రోజులలో ఈ ఆశ్రమం నందే ఉన్నారు. ఇక్కడున్నప్పుడే రెండవసారి బాబుగారిని భరద్వాజ గారు కలుసుకున్నారు. భరద్వాజ గారు ఇప్పుడు చూసినప్పుడు బాబుగారు మునుపటిలా లేరు, చాలా చిక్కిపోయారు. బాబుగారికి భరద్వాజ గారు మీరు చెప్పినట్టే వివాహం చేసుకుంటాను అని ఇక్కడే హామీ ఇచ్చారు. ఆరు 3/1970 మహాశివరాత్రి నాడు విశాఖపట్నం నుండి కారులో వస్తూ సుబ్బారాయుడు పాలెంలో మకాం వేశారు.
చిట్టిబాబు గారిని చిన్నబాబు గారిని వెంటబెట్టుకుని నర్సీపట్నం వచ్చి హోటల్లో కాఫీ తాగి సాయంత్రం 4 గంటలకు బలిఘట్టం శ్రీ బ్రహ్మలింగేశ్వర స్వామి వారిని అర్చించి 16 మంది బ్రాహ్మణులకు ఒక్కొక్కరికి 20 రూపాయల చొప్పున ఇచ్చి కొండమీద ఉన్న శ్రీ గగనానంద స్వామిని దర్శించి ఆయన శిష్యుడు మీరు మళ్ళీ ఎప్పుడొస్తారు అని అడగ్గా, తమ్ముడు నేను రేపు మళ్ళీ మీ దగ్గరికే వచ్చేస్తాను అని అన్నారు బాబుగారు. ఇంటికి వెళ్లారు. బాబుగారికి ఒంట్లో నలతగా ఉందని చిట్టిబాబుగారు గ్రహించి డాక్టర్ని తీసుకురావడానికి వెళ్ళాడు. అది అర్ధరాత్రి 11 గంటల సమయం. భోరున వర్షం. లింగోద్భవ కాలం రానే వచ్చింది. గోవిందా 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 అని 3 సార్లు స్మరించి భౌతిక శరీరాన్ని వదిలారు. సుబ్బారాయుడు పాలెం నుండి ఉత్తర వాహినికి ఊరేగింపుగా బాబుగారి భౌతిక కాయాన్ని తీసుకువచ్చారు. నర్సీపట్నం ఆర్డీఓ శ్రీ బి గోపాలరావు గారి చొరవతో అప్పటికప్పుడు ఒక రైతు వద్ద భక్తులు భూమిని కొనుగోలు చేశారు. వేద విధులు మంత్రోచ్చారణలు జరుగుతుండగా అత్యంత నిష్ఠతో శ్రీ చిన్నబాబు గారు శ్రీవారికి ముఖాగ్ని రగిల్చారు. బాబుగారికి తామెప్పుడు దేహత్యాగం చేయదలుచుకున్నారో స్పష్టంగా తెలుసు అనటానికి 1970వ సంవత్సరం శివరాత్రి యొక్క ప్రత్యేకతను పదే పదే శ్రీ వేదవ్యాస గారిని అడిగి తెలుసుకోవటంలోనే వెల్లడయింది. ఎందరో మహాయోగులు, అందులో విశిష్టమైన యోగీంద్రులు మన బాబుగారు శ్రీ పాకలపాటి గురువుగారు. ఓం నమః శివాయ. 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 ఓం నమః శివాయ.
ఏ కారణం చేతనో బాబుగారి ఆశ్రమం సుమారు 12 సంవత్సరములు అంటే 1970 నుండి 1982 వరకు సుప్తావస్థలో ఉండిపోయింది. కాని బాబుగారు పంచిన ప్రేమతత్వం భక్తుల హృదయాలలో నిత్యహోమంలా రగులుతూనే ఉంది. బాబుగారి శిష్యులలో ప్రముఖులైన కీర్తిశేషులు శ్రీ పొక్కునూరి చినబాబుగారు అచేతనావస్థలో ఉన్న ఆశ్రమంలో 1982వ సంవత్సరంలో ప్రప్రథమంగా హోమాగ్ని వెలిగించారు. అప్పటి నుండి ప్రతి పౌర్ణమి నాడు హోమ కార్యక్రమం జరుగుతూనే ఉంది. ఆనాడు 16 మందితో ప్రారంభమైన హోమ కార్యక్రమం ఈనాడు సుమారు 1000 జంటలతో ప్రతి పౌర్ణమి నాడు దిగ్విజయంగా జరుగుతూనే ఉంది. కీర్తిశేషులు శ్రీ భరద్వాజ మాస్టారు గారు రచించిన బాబుగారి జీవిత చరిత్ర చదివిన అనేక మంది భక్తులు, అవధూతలు, గురువులు ఈ ఆశ్రమాన్ని దర్శించి ఈ ఆశ్రమ సన్నిధిలో బాబుగారి ప్రేమతత్వాన్ని గ్రహిస్తున్నారు. వివాహం, సంతానం, విద్య, ఉద్యోగం ఇలా అనేక కోర్కెలు నెరవేరుతున్నాయి. మానసిక, శారీరక రుగ్మతలు, ఉద్యోగం, వ్యాపారం, రాజకీయం, చేసే పనులలో ఆటంకం ఇలా ఏ సమస్య అయినా సరే బాబుగారి ఆశ్రమ సన్నిధిలో సమిసిపోతున్నాయని భక్తులు నమ్ముతున్నారు. బాబుగారి ఆశ్రమాలలో ఏ ఆశ్రమానికి స్థిర ఆదాయం లేనప్పటికీ సకల సంపదలతో శోభిల్లుతుంటాయి. భక్తులను అతిథులుగా భావించే ఉన్నత ఆచారం ఇక్కడ మాత్రమే కనిపిస్తుంది. బాబుగారి భక్తుల సహకారంతో ప్రతి పౌర్ణమికి నిర్విఘ్నంగా సమారాధన కార్యక్రమాలు జరుగుతున్నాయి. శ్రీరామనవమి, జ్యేష్ఠ పౌర్ణమి, హనుమాన్ జయంతి, మహాశివరాత్రికి 3 రోజుల ఆరాధనోత్సవాలు, శ్రావణ పౌర్ణమికి ఉక్కునగరం షిరిడీ సాయి ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో పాదుకా మహాదర్శనం వంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. శ్రీ దత్తాత్రేయ వారి పాదుకలు, శ్రీపాద వల్లభుల వారి పాదుకలు, శ్రీ నృసింహ సరస్వతి వారి పాదుకలు, శ్రీ మాణిక్య ప్రభు వారి పాదుకలు, శ్రీ అకల్కోట మహారాజ్ వారి పాదుకలు, శ్రీ షిరిడీ సాయిబాబా వారి పాదుకలు, ఆచార్య శ్రీ ఎక్కిరాల భరద్వాజ వారి పాదుకలు,
యోగిరాజు శ్రీ పాకలపాటి గురువుగారి పాదుకలు. హజ్రత్ శ్రీ తాజుద్దీన్ బాబా వారి పాదుకలు. శ్రీ గోపాల్ బాబా వారి పాదుకలు. హజ్రత్ కాలే మస్తాన్ షావలియా వారి పాదుకలు. శ్రీ పూర్ణానంద స్వామి వారి పాదుకలు. హజ్రత్ గౌస్ మొహ్రుద్దీన్ బాబా వారి పాదుకలు. అవధూత చీరాల స్వామి వారి పాదుకలు. అవధూత శ్రీ నాంపల్లి బాబా వారి పాదుకలు. అవధూత శ్రీ రామిరెడ్డి తాతవారి పాదుకలు. శ్రీ భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారి వస్త్రం. అవధూత శ్రీ చివటం అమ్మ భిక్షపాత్ర. హజ్రత్ శ్రీ కాలే మస్తాన్ షద్దర్. శ్రీ ఖాదర్ వలీ బాబా షద్దర్. శ్రీ నిజాముద్దీన్ ఒలియా షద్దర్. శ్రీ కొత్తలంక బాబా షద్దర్. ఏప్రిల్ నెలలో చినబాబు గారి కుటుంబ సభ్యులచే పేద విద్యార్థులకు పుస్తకాలు, దుస్తుల పంపిణీ, డిసెంబర్ నెలలో మాస్టర్ ఈకే గారి శిష్యులచే యోగ శిక్షణ వంటి సాంఘిక కార్యక్రమాలు కూడా ఇక్కడ జరుపబడుతున్నాయి. అంతేకాకుండా ఈకే మాస్టారు గారి శిష్యులచే ఉచితముగా హోమియో వైద్య చికిత్స చేయబడుచున్నది. కిటుమల, భీమసింగి, బూసుర్లుకోట, వెంకటరామపురం, అప్పన్నపాలెం, గుదలం వీధి, ఆర్ల ఇలా అనేక గిరిజన తండాలలో బాబుగారి ఆశ్రమాలు వెలిశాయి. ప్రతి పౌర్ణమికి భజనలతో హోరెత్తుతున్నాయి. బాబుగారి చరితను కీర్తించి తరిస్తున్నాయి. అయ్యో మిమ్ములను పరికింప చూడగా రాసబెట్టల పోల్కులేడగా, మిమ్ములను పరికింప చూడగా రాసబెట్టల పోల్కులేడగా, యాలముని వేషములు ఏసిరి కఠిన భూముల కేలవచ్చిరి ఎవరయ్య మీరు, ఈ వనము నాకెలొచ్చినారు.
వచ్చేవారి సంఖ్య నానాటికీ పెరుగుతోంది. ప్రపంచం నలుమూలల నుండి బాబుగారి భక్తులు వస్తూనే ఉన్నారు. రాబోవు కాలంలో ఈ ఆశ్రమం 2వ షిరిడీ క్షేత్రంగా ప్రసిద్ధి చెందుతుంది అనడంలో అతిశయోక్తి లేదు. బాబుగారి ప్రేమతత్వం నవనాగరిక సమాజానికి ఎంతో అవసరం. గిరిపుత్రులు, గౌరీపుత్రులు, మోదకొండమ్మ తల్లి భక్తులు. తల్లితత్వాన్ని బాబుగారిలో చూసిన గిరిజనులు అంబను ప్రత్యక్షంగా చూసినంత సంబరపడ్డారు. వారి మాటకు తలొగ్గారు. ఈనాటికి బాబుగారే వారికి గురువు, ఇలవేల్పు. బాబుగారికి ప్రకృతి అన్నా, గిరిపుత్రులన్నా ఎంతో ప్రీతి. ఆ ప్రకృతిలోనే బాబుగారు కలిసిపోయి మనలోనే ఉన్నారు, మన చుట్టూ ఉన్నారు. కల్మషం లేని హృదయంతో సాటివారికి సహాయపడినప్పుడే బాబుగారు ఎక్కడ ఉన్నా సంతోషించి ఆశీర్వదిస్తారు. ఇదే ఆయన భక్తులుగా బాబుగారికి మనం ఇచ్చే కానుక. ప్రస్తుతము ఆశ్రమమును నిర్వహించుతున్న శ్రీ బాబుగారి భక్త బృందం సర్వే జనా సుఖినో భవంతు. శ్రీ శ్రీ పాకలపాటి గురువుగారి ఆశ్రమానికి రావాలనుకునే భక్తులు నర్సీపట్నం బస్ స్టేషన్ వద్ద దిగి ఆటోలో బలిఘట్టం అగ్నిమాపక కేంద్రం ఆనుకుని ఉన్న మార్గం గుండా 1 కిలోమీటర్ లోనికి వెళ్లినచో గురువుగారి ఆశ్రమాన్ని భక్తులు చేరుకోగలరు. ఏ టైంలో కావాల్స్తే ఆ టైంలో వచ్చేవారు గురువుగారు. చాలాసార్లు వచ్చారు. పగలు రాత్రి సాయంత్రం మధ్యాహ్నం అనకుండా వచ్చి సరదాగా ఉండి అందరితోటి కబుర్లు చెప్పి వెళ్ళేవారు. చాలా సరదాగా ఉండి. కానీ ఇప్పుడు భోజనాలు అవి చేయలేదు, కానీ కాఫీ ఏవో తీసుకుని ద్రవ ప్రధానం తీసుకుని వెళ్తూ ఉండేవారు. టీ కానీ కాఫీ కానీ తాగడం అంతవరకు. కంచెల దత్తగారి ఇంట్లో మటుకు 1 వారం రోజులు ఉన్నారు. అప్పుడు ఈకే గారు కూడా అక్కడ ఉన్నారు. వారిద్దరూ కలిసి అక్కడ భోజనాలు చేయడం, సంభాషణ, అందరూ అక్కడికి వెళ్ళడం అవన్నీ చేసేవారు ఆ గురువు గారు ఉన్నప్పుడు. అయితే వారి అమ్మాయి ఆయనకి అంతా చేసి పెట్టేవారు, అరించెల్ల దత్త గారి అమ్మాయి. అప్పుడు మమ్మల్ని ఏదో చేయమని అడిగితే నేను పనసకాయ కూర అవి చేసి పంపాను ఆయనకి. పాకలపాటి గురువు గారే కోరారు పనసకాయ తినాలమ్మా అని. అంటే నేనే స్వయంగా దాన్ని కొట్టి కూర చేసి అక్కడికి పంపించాను అన్నమాట గురువుగారికి. అప్పుడు ఈకే గారు ఆయన ఆ కూర అది అందరూ కలిసి శిష్యులంతా కూడా కలిసి తిన్నారు అదనమాట. ఒకసారి కసింకోట దాకా ఆయన వచ్చి వెనక్కి వెళ్ళిపోతున్నారు. సహం దూరం వెళ్ళాక మళ్ళీ ఆచార్య బాబు గారిని చూడాలి, విశాఖపట్నం పోదామని చెప్పేసి అంటే అప్పటికప్పుడు మడాలు వచ్చారు. అప్పుడు పరిస్థితి ఏమిటంటే మాకు ఒక ఆవు ఉండేది. ఆవుకి అసలు ఏమీ ఇంట్లో బాగలేదు. అప్పుడు ఈకే గారిని ప్రార్థన చేశాను, ఏమండి గురువు గారిని నమ్మని చెప్పండి ఒకసారి, ఇలా బాగులేదు ఆవుకంటే. అది ఆయన తెలుసుకుని వెనక్కి వచ్చి ఆవు దగ్గరికి వచ్చిన దాన్ని ఏం చేశారో మరి, ఒక కొబ్బరికాయ మరి దాన్ని కర్పూరం ఇలా పెట్టి ఇలా 3 సార్లు తిప్పి దాన్ని చేసి గదిలో ఇంకా లేచిందన్నారు. అంతే లేచింది. ఇంకా ఆ రోజు నుంచి బాగుంది.
ఏ విధంగా శ్రీ సాయినాథుడు వారు ఈ లోకాన్ని సబ్కా మాలిక్ ఏకని ఎలాగైతే అందరినీ దగ్గర చేర్చుకున్నారో ఆ విధంగానే ఈ కలియుగంలో మన యొక్క ఈ గోపాల్ బాబా గారు, అదే షరఫుద్దీన్ ఆలా బాబా గారు, అటు హిందూస్ని ఇటు ముస్లిమ్స్ని అందరినీ ఒక తాటిపై నడిపించడానికి అవతరించినటువంటి మహానీయుడు. పాగలపాటి గురువు గారి ఆశ్రమం నుంచి పెద్దబాబు గారు, చిన్నబాబు గారు, తర్వాత మన నాగమల్లేశ్వరరావు, రామరాజు గారు, ఈ ఉన్నటువంటి మా మహానీయులు, తర్వాత ఆశ్రమానికి వెన్నెముకల్లాగా రాత్రి పగలు కష్టపడి దాన్ని అభివృద్ధి కోసం పాటుపడుతున్నటువంటి ఈ వ్యక్తులంతా వచ్చి అప్పటికి 12 సంవత్సరాలు దాటిపోయింది. అప్పుడు ఈయన బయటపడేటటువంటి సమయం వచ్చింది. అదంతా దైవికంగా జరిగిన విషయాలు. అయితే చిన్నబాబు గారు వచ్చి మీరు ఎలాగైనా సరే మహాశివరాత్రి జరుగుతుంది, ఎన్నెన్నో ప్రాంతాల నుంచి, ఆదివాసుల కాడ నుంచి మన యొక్క నర్సీపట్నంలో ఉన్నటువంటి ప్రజలంతా వచ్చేసి ఆ ఉత్తర వాహినిలో స్నానాలు చేసి రాత్రంతా జాగారం చేసి స్నానాలు అయిన తర్వాత గురువుగారి యొక్క ఈ సమాధి మందిరంకి వచ్చి దర్శనం చేసుకుని ఉంటారు. శ్రీ గురుభ్యో నమః. కానీ గురువుగారు ప్రవచనాల ద్వారా కానీ ప్రసంగాల ద్వారా కానీ వాటికి పెద్దగా ప్రాధాన్యత ఇవ్వకుండా సామాన్యుడు దాన్ని ఎట్లా ఉపయోగపడగలను అని చూసి ఆ గిరిజనులకి పూర్తిగా నేను అప్పుడు ఆ రోజుల్లో ఇప్పుడే కాదు, ఒక 60-70 సంవత్సరాల క్రితం మాట, ఆ రోజుల్లో వాళ్ళందరికీ చదువు నేర్పించి చాలామందికి వస్త్రాలవి ఎలాగా చక్కగా వాళ్ళ పనులు వాళ్ళు ఎట్లా బాగా చేసుకోవాలో ఆరోగ్య సూత్రాలు నేర్పించి పంటలు ఎలాంటి పంటలు పండుతాయో పండించుకోవచ్చు, ఆ సాగు భూమిని ఎట్లా తయారు చేసుకోవాలో నేర్పించి ఇల్లులు కట్టించి వాళ్ళందరికీ కూడా ఒక రామాలయం నిర్మాణం చేసి మానవతా విలువలవి బోధించి అన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే ఆయన తాను స్వయంగా వండి వాళ్ళందరికీ కూడా ఆ రోజులు భోజనం పెడతారు. అకల్పాడు పంతులు బాబు గారు మా గ్రామానికి మా మత్స్యరాజు గారు, మా అన్నయ్య గారు, మా నాన్నగారు గంగరాజు గారు ఆ టైంలో వచ్చారండి. మేము అప్పుడు బాగా 6-7 సంవత్సరాల వయసులో ఉంటాము. ఆ గ్రామంలో ప్రబలేటటువంటి వ్యాధులు మాఫ్ చేయడానికి గ్రామం నుంచి మేము వారి దగ్గరికి వెళ్ళేవారు. వారు ఈ గిరిజన తాలూకా దీనస్థితిని వారు అర్థం చేసుకొని ఆ గ్రామాన్ని బాగు చేయాలి, గిరిజన్స్ని బాగు చేయాలి అన్నటువంటి ఉద్దేశంతోనే ఎవరు మరంతా ఏరియా అతి బీదతరమైనటువంటి ఏరియా వారికి వెళ్తే. నా పేరు మాణిక్యవరలక్ష్మి. మా వివాహము బాబుగారి చేతుల మీద జరిగింది. ఆ సందర్భంలో మా నాన్నగారిని చూసి మీరు ఫలానా కదా వదిలిగడ్డ కరణం గారు కదా, నేను ఫలానా నర్సీపట్నంలో నేను రైల్వే స్టేషన్లో దిగి మీ ఊరు వచ్చాను, మీ వివాహం అయిన కొత్త రోజులు అవి, అక్కడ మీ ఇంట్లో ఫోన్ చేసి నేను మీరు ఇచ్చిన బట్టలు కట్టుకుని వెళ్ళిపోయాను అని చెప్పి గుర్తు చేసి బాబుగారు అనగానే నాన్నగారు ఆశ్చర్యపోయారు. మీరు మీ చేతుల మీద వివాహం జరగడం చాలా ఇది చెప్పి బాబుగారు తరచు మా ఇంటికి వస్తుండేవారు. ఆయన మాకు దేవుడితో సమానం, ఒక దైవంగా భావించి కొలిచేవాళ్ళని. వారానికి 2 సార్లు మా ఇంటికి వచ్చేవారు. అక్కడి నుంచి మా ఆయన్ని తీసుకుని ఎక్కడెక్కడో తిరిగేవారు. ఎక్కడికి వెళ్ళాలన్నా ఆయన వెంట ఉండేవారు. నా పేరు పూర్ణచంద్రరావు. పూజ్య ఆచార్య కిరాల భరద్వాజ గారు రచించిన శ్రీ పాకలపాటి గురువు గారి చరిత్ర చదివిన తర్వాత నర్సీపట్నంలోని వారి ఆశ్రమం దర్శించాలని తపన తీవ్రమై మొట్టమొదటిసారిగా 1994 సంవత్సరంలో ఈ ఆశ్రమంలోకి అడుగుపెట్టడం జరిగింది. అప్పుడు ఇక్కడ శ్రీ పాకలపాటి గురువు గారి శిష్యులైనటువంటి శ్రీ చిన్నబాబు గారి పరిచయం జరగటం, ఈ ఆశ్రమంలో నేను పొందినటువంటి ప్రశాంతత అనుభూతిని స్థిరం చేసుకోవటానికి తరచూ ఈ ఆశ్రమానికి రావడం జరుగుతూ ఉండేది. అప్పుడు ఈ ఆశ్రమం చాలా చిన్నది, చుట్టూతా కూడా జీడి మామిడి తోట ఉండేది. అయితే ఇక్కడ ఏదో యోగులు తిరుగుతున్నట్టుగా అద్భుతమైనటువంటి ప్రశాంతత లభించేది. చిన్నబాబు గారు నిరంతరం పాకలపాటి గురువు గారి గురించి చెప్పటమే కాకుండా మేమిద్దరం కూడా కలిసి
అనేకమైనటువంటి ప్రదేశాలకు వెళ్ళి ఈ అనుభూతులను అందరితో పంచుకుంటూ ఉండేవాళ్ళం. ఇక్కడ ప్రతి పౌర్ణమికి కూడా హోమం జరుగుతూ ఉండేది. కొంతమంది 10 మంది 25 మంది అలా వస్తూ ఉండేవారు. అయితే ఎప్పుడైతే చిన్నబాబు గారితో కలిసి బయట ప్రదేశాలకు వెళ్ళి బాబుగారి గురించి వారు అందించినటువంటి అనుభూతులను నలుగురితో పంచుకోవటం ద్వారా అనేక మంది ఈ ప్రదేశానికి రావటం, అద్భుతమైనటువంటి అనుభూతులను వాళ్ళు పొందటం కూడా జరుగుతూ ఉండేది. ఒకనొకప్పుడు చిన్న ఆశ్రమం క్రమేపీ కూడా అది అభివృద్ధి చెందుతూ వస్తూ ఉన్నది. ఇంకా అభివృద్ధి చెంది ఎందరో హృదయాలలో స్థానం సంపాదించుకోవాలి, బాబుగారు వాళ్ళ హృదయాల్లో నిలవాలని చిన్నబాబు గారి యొక్క తపన. వారు దేహం వదిలేసి 3 సంవత్సరాలు అయినప్పటికీ కూడా గురువుగారు అందించిన స్ఫూర్తితో చిన్నబాబు గారితో కలిసి పనిచేసినటువంటి అనేక మంది హృదయాలలో పెళ్ళుబుకినటువంటి ఈ ఆధ్యాత్మిక భావన మళ్ళీ సాకారమై అనేక మంది పెద్దల యొక్క సహకారంతో ఒకనొకప్పుడు చిన్న ఆశ్రమంగా ఉన్నటువంటిది ఇది బహుళ విస్తారమైపోయి ఈరోజు ప్రతి పౌర్ణమికి కూడా కొన్ని వందల మంది ఇక్కడికి వచ్చి హోమం చేసుకొని వాళ్ళ అద్భుతమైనటువంటి అనుభూతులు పొందడానికి కారణం అవుతున్నది. దీని వెనుక అనేక మంది యొక్క అచంచలమైనటువంటి కృషి, పట్టు, దీక్ష కూడా ఉన్నాయి. ఇటువంటి కార్యక్రమంలో పాల్గొనేటువంటి ఒక చిన్న చంద్రుడికో నూలు పోగులాగా చిన్న అవకాశం నాకు కూడా లభించినందుకు నా జన్మ సార్థకతమైంది అని చెప్పి నేను చాలా సంతోషిస్తూ ఉన్నాను. వీడియోస్ డిజిటల్ వీడియో ఎడిటింగ్ అబిద్ సెంటర్ మెయిన్ రోడ్ నర్సీపట్నం. ఫోన్ నంబర్ 236456 సెల్ 98498 50883.